ప్రాణులా పులి పులి ఎక్కడన్నా మనం చూసినా దాని గాండ్రింపు విన్నా లేకపోతే మన ఎంబడి పడ్డా లేకపోతే మన చుట్టుపక్కల ఎక్కడున్నా కానీ దిగ్గున మనకి ఎండులనైతే గజ్జుమంటది కదా. ఇగో గట్లాంటిదైతే ఇప్పుడు సేమ్ ముచ్చట చెప్తున్నా ఈ నుండి. ఇక కామారెడ్డి జిల్లాలనైతే ప్రవేశించిందట పెద్ద పులి. ఇక ఆ పెద్ద పులి కోసం అయితే గత 3 రోజుల సంది అయితే ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు ఎంత చేపట్టినా కూడా 3 దినాల సంది అది దొరికి తప్పించుకుంటుందట కానీ అస్సలకే దొరుకుతలేదట. ఇక ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి అయితే రెస్క్యూ టీమును తెప్పించి 2 డ్రోన్లను ఏర్పాటు చేసి ఆ డ్రోన్ కెమెరాల పులి ఎక్కడెక్కడ తిరుగుతున్నది, పులి ఏ విధంగా ఉన్నది అనేటివి మొత్తం విజువల్స్ కెమెరాలో చూసుకుంటా అటవీ అధికారులు అయితే నిమగ్నమైర్రట. ఇక గట్టనే పెద్ద పులి జాడ కోసం అయితే అడవులల్లా 6 ట్రాప్ కెమెరాలను అయితే ఏర్పాటు చేసిరట. అప్పటి వరకైతే పెద్ద పులి ఎటువైపు వెళ్ళింది దాని మీదనైతే స్పష్టతనైతే అస్సలకే లేదట. ఇక పెద్ద పులి విషయం మీదనైతే ప్రయోగానికి అయితే ప్రయత్నించిరట. 4 మీదనైతే అటవీ శాఖ అధికారులు కేసు అయితే నమోదు చేసిరట. ఈ ప్రయోగము ఘటన మీదనైతే శాంపిల్ అయితే సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్లకైతే ఫారెస్ట్ అధికారులు అయితే పంపించిరట. ఇక పెద్ద పులి సమాచారం తోటి కామారెడ్డి జిల్లాలనైతే మారెడ్డి మండలాలనైతే అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలైతే భయభ్రాంతులకు గురైపోయారట. చూసిర్రా పెద్ద పులి ఎంత డేంజరో. ఇక అడవిలోకి ఎవ్వలను పంపించకుండా ఒంటరిగా ఎవ్వలను వెళ్ళొద్దు అని అయితే అధికారులు అయితే ప్రజలకైతే ఆదేశించిరట. రోజుల నుంచి ఎల్లంపేట్ బీట్ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో, స్కూల్ తాండా శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో గత 3 రోజుల నుంచి మనకి టైగర్ మూవ్మెంట్ ఉన్న ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి మనం సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేశాము. అలాగే ఇవాళ మనం స్కూల్ తాండా నివాసులైన బుక్యా మహిపాల్, గంగావత్ కన్నీరామ్, సలావత్ గోపాల్, పిపావత్ సంజీవ్ ఈ 4 కూడా మనం ట్రెస్ పాసింగ్ అండర్ సెక్షన్ 20 ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1967 and under section 9 and 2 of వైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఈ 2 సెక్షన్ల కింద వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ 2 సెక్షన్స్ కూడా ట్రెస్ పాసింగ్ ఇంటూ ఫారెస్ట్ అండ్ ఆల్సో హంటింగ్ ఆఫ్ వైల్డ్ యానిమల్. ఇక్కడ షెడ్యూల్డ్ 1 అయిన టైగర్ని హంట్ చేసే యత్నం జరిగింది కాబట్టి వీ హ్యావ్ సెండ్ దెమ్ టు రిమాండ్. ఇవాళ 14 రోజుల రిమాండ్ జరిగింది వాళ్ళకి. సో ఫర్దర్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. మనకి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి అన్ని వివరాలు తెలుస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.